హలో మూవీ లవర్స్. 2018లో రిలీజ్ అయిన హీరో అజయ్ దేవ్గన్ సూపర్ హిట్ మూవీ రైడ్కు సీక్వెల్గా మళ్ళీ తనే హీరోగా రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీ రైడ్ 2. రితేష్ దేశ్ముఖ్, వాణి కపూర్, అమిత్ సైల్, సౌరభ్ శుక్లాలు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 2 hours 18 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ స్టోరీ 1980s బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. ఇదొక ఫిక్షనల్ క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, బోర్ కూడా కొట్టింది. సెకండ్ హాఫ్ మాత్రం పర్లేదు. రైడ్ సీన్స్, క్లైమాక్స్ విజువల్గా బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. డేరింగ్ అండ్ సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ తన కెరీర్లోని 75th రైడ్కు పవర్ఫుల్ పొలిటీషియన్ దాదా మనోహర్ భాయ్ను టార్గెట్గా చేసుకుని రైడ్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో అమయ్ పట్నాయక్ ఎలాంటి ఛాలెంజెస్ను, ఎలాంటి ప్రాబ్లమ్స్ను, ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ను ఫేస్ చేశాడు, చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ప్రిడిక్టబుల్ స్టోరీతో డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా, స్లో స్క్రీన్ ప్లేతో రితేష్ షా ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేసినా సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త కనికరించారు. మంచి ట్విస్ట్లతో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సెకండ్ హాఫ్ ఇంప్రెసివ్గా ఉంది. మూవీలో డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా, పవర్ఫుల్గా ఉన్నాయి. కానీ ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకున్నాయో అర్థం కాలేదు నాకైతే. మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా సీరియస్గా రన్ అవుతున్న సినిమా ఫ్లోని దెబ్బతీసేలా ఉన్నాయి. అల్ఫోన్సో రాయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అమర్ మొహిలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేదేమో. అమయ్ పట్నాయక్గా అజయ్ దేవ్గన్ యాక్టింగ్తో పాటు తన డైలాగ్ డెలివరీ, తన స్క్రీన్ ప్రెజెన్స్ తన ఫ్యాన్స్కి తెగ నచ్చేస్తాయి. దాదా మనోహర్ భాయ్గా రితేష్ దేశ్ముఖ్ కూడా సూపర్గా యాక్ట్ చేశాడు. అజయ్ దేవ్గన్ రితేష్ కాంబినేషన్లో వచ్చే సీన్సే ఈ మూవీలో హైలైట్. లల్లన్గా అమిత్ సైల్, తౌజీగా సౌరభ్ శుక్లాలు తమ కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించిన ఈ మూవీని అజయ్ దేవ్గన్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు థియేటర్లో కాకుండా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు చూడడం బెటర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.